హాయ్ అండి అందరికీ. మొన్నైతే మా అక్క వచ్చిందని చెప్పాను కదా, రాయచూరు నుంచి రాధాకి సారీ ఇవ్వడానికి. సో సారీ అయితే ఇచ్చేసామన్నమాట. అమ్మ కూడా వస్తుందని చెప్పింది. అమ్మ వస్తుంది కదా, అమ్మని తీసుకెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది అనేసి మా అక్క అయితే అమ్మ కోసం వెయిట్ చేసేకి ఒక 2 days ఉండాల్సి వచ్చిందనమాట. లేదంటే వెంటనే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ. 1 day 2 daysలోనే అస్సలు ఉండదన్నమాట. ఇప్పుడైతే 2 days పడుతుందనేసి ఇంకా అక్కకైతే బాగా మంచి పని పెట్టేశానండి నేను. తెలుసు కదా, మా అక్క టైలరింగ్ చాలా బాగా చేస్తుంది. నా బ్లౌజెస్ కానీ నా డ్రెస్సెస్ కానీ ఆల్మోస్ట్ మా అక్కే స్టిచ్ చేసి పంపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ క్లాత్ కూడా ఆల్మోస్ట్ అక్కడ తీసుకునేసి ఇక్కడ అమ్మ అక్క వచ్చారనేసి ఇలా ఆడపడుచు అందరు వచ్చారు. ఇలా మాట్లాడుకుంటూ రాధ కూడా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి తనకైతే హెమ్మింగ్ ఏమో చేసుకుంటుంది. అక్క 2 days ఖాళీగా ఉంటాను కదా, సరే కుట్టిస్తాను అనేసరికి నేను నార్మల్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. డిజైన్స్ ఏం లేవు, కానీ డిజైన్స్ ఉంటే అక్కడికి వెళ్ళా కుడతానని చెప్పింది అక్క. ఈ 2 daysలో అయితే నేను ఒక 6 బ్లౌజెస్ కుట్టింది, ఒక 3 డ్రెస్ అయితే స్టిచ్ చేసి ఇచ్చిందండి. కాటన్ డ్రెస్సులు తెచ్చింది అక్కడి నుంచి. క్లాత్ చాలా బాగుంటాయి. ఆ 3 డ్రెస్సులు కుట్టించేసి ఒక 6 బ్లౌజులు అయితే నాకు కుట్టించింది అనమాట. నా కోడలు అల్లరి చూడండి, అక్కడ ఇలా కట్ చేస్తూ ఉందన్నమాట. వీడియో అస్సలు తీయలేదు, మనం ఉంటామా తీసేసాం. నన్ను వీడియోలో చూపించొద్దు అంటుంది మా అక్క. మనం అయితే చూపించేసామండి. మా అక్కను చూపించాలి కదా, కటింగ్ మాత్రం చేసుకుంటుంది. కటింగ్ మాత్రం చూపిస్తున్నాను, అందుకే ఎక్కువగా చూపించానంటే తన్నుద్ది మళ్ళీ నన్ను. బాగా కుదురుతాయంటే మా అక్క కుట్టిందంటే మెజర్మెంట్ ఒక్కటేసారి తీసుకుంటుంది. భలే బాగుంటాయండి, అంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయన్నమాట. ఇవిగో ఇవైతే 6 నార్మల్గానే కుట్టిందిలండి, డిజైన్ ఏం లేవు. ఇవన్నీ నార్మల్ శారీసే కదా, ఇలా సింపుల్గా ఇలా స్టిచ్ చేసిందనమాట. కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. ఇలా అక్క ప్రతిదీ నాకు ఆల్మోస్ట్ మా అక్క చేతే కుట్టించుకుంటాను. మరి ఏమన్నా అవసరం అనిపిస్తే అక్కడి నుంచి దూరం నుంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు లేరు, ఇంకా తప్పదు అనుకుంటే ఇక్కడ స్టిచ్చింగ్కి ఇస్తాను అనమాట. ఇక్కడ మా రిలేషన్లోనే మా సిస్టర్ ఉన్నారు, తనైతే కుడుతుంది, బాగా కుడుతుంది తను కూడా. ఇలా కొన్ని మా వదిన రాధ కూడా స్టిచ్ చేస్తుందిలండి. వీళ్ళు కుట్టింది అనమాట ఈ బ్లౌజులు. ఇవైతే అక్క కుట్టింది. ఇలా ఈ 2 daysలో ఒక 6 జాకెట్లు కుట్టించింది నాకు. ఒక 3 డ్రెస్సులు అయితే కుట్టించిందండి. ఇంకా మిగతా అయితే అక్కడికి వెళ్ళాక కుడతానని చెప్పింది. నా కొడుకు అయితే జ్యూస్ తాగుతున్నాడు. అమ్మ అయితే ఏం పని లేదని తిడుతూ ఉంది. అస్సలు ఇష్టం ఉండదు ఇలాంటి వీడియోస్ పెట్టడము చేయడము. చెప్పాను కదా, మా అమ్మ కోసమే వెయిట్ చేసింది అనమాట ఈ 2 days కూడా. అమ్మని తీసుకెళ్ళాలి అనేసి, చాలా రోజులు అయిపోయింది కదా, అలా తీసుకెళ్ళి ఒక 10 days ఉంచుకొని తర్వాత తీసుకొస్తానే అనేసి. ఇక్కడ మా ఆడపడుచు వచ్చింది, అమ్మ వచ్చిందని తెలిసి మాట్లాడుతూ. ఇంతేనండి, బాయ్.